సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం మనం ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళం అనమాట. బీజేపీ అన్నది ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండాలి, కాంగ్రెస్ అన్నది ఎప్పుడు అధికార పక్షంలో ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అలాంటి రాజకీయాలే అలవాటయ్యాయి అనమాట. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రతిపక్ష రాజకీయాలు, లేకపోతే కుట్ర రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు ఇవే వాళ్ళకి అలవాటేమో అనిపిస్తూ ఉంటుంది సార్. మొన్న అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని వీళ్ళు అనన్న మాట అంటూ లేదు. పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ నుంచి పవన్ కళ్యాణ్ని చీల్చి ఎండాడేశారు. ఆయన కులం అన్నారు, ఆయన పెళ్ళిళ్ళు అన్నారు, ఆ పిల్లలు అన్నారు, నానా రకాలుగా వాగారు. కానీ ఈ రోజు అసలు పవన్ కళ్యాణ్ వల్లే కూటమి గెలిచింది, అసలు పవన్ కళ్యాణే దేవుడు, పవన్ కళ్యాణ్కి జై జైలు పలుకుతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. దీని వెనకాల కుట్ర ఏంటి సార్? అంటే నాకు కనపడుతుంది, నేను అనుకుంటుంది ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తల మధ్య ఇప్పుడు చాలా కలివిడిగా ఉన్నారు, చాలా బాగున్నారు. వాళ్ళ మధ్య అగాధం సృష్టిద్దాం, అలాగే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని దూరం జరుపుదాం అనే కుట్ర మళ్ళా మొదలెట్టారేమో అనిపిస్తుంది సార్. ఏమంటారు? సరే, ఇవన్నీ ఉడత ఊపులకి కొమ్మలు విరిగిపోయిన సందర్భాలు లేవండి ఎక్కడ. ఉహు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు, ఇవి సామెత అండి. అలా వైఎస్ఆర్ పార్టీ వల్ల కుట్రలకు కూటమేమి కూలిపోదు. వైసీపీ వాళ్ళు భ్రమల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఏదో అఘాతం సృష్టించాలని వీళ్ళే అండి. నేను కూడా చూస్తుంటా. ఆ, నా ఎప్పుడైనా ఫేస్బుక్ లో ఏదైనా ఒక పోస్టింగ్ పెట్టామనుకోండి, వెంటనే ఎవరో ఒకరు మీరు తెలుగుదేశం వాళ్ళంతా మమ్మల్ని చులకనగా చూసిన పవన్ కళ్యాణ్ అభిమానుల పేరుతో మమ్మల్ని తిడుతూ పెడుతుంటారు. నేను గమనిస్తుంటా. వాళ్ళు నిజానికి పవన్ కళ్యాణ్ అభిమానులు కాదని. మాకే ఇప్పుడు ఏదో ఒక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, నిన్న పులుల మీద దాని మీద ఇచ్చాను, నేను పెట్టాను ఆయన వీడియో. అంటే అక్కడేం చంద్రబాబు గారిని గురించి ఉండదు కదా. అలాగే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక మాట చెప్తే ఆయన వీడియో పెడతాం. లేదా లోకేష్ గారు చెప్పిన వీడియోలు కూడా నేను నా ఫేస్బుక్ లో పెడుతుంటాను, యూట్యూబ్లో. దాన్ని వీళ్ళ పేరు చెప్పి మీరు చంద్రబాబు గారినే పొగుడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు, మా పవన్ కళ్యాణ్ గారి ఆ, గొప్పతనాన్ని విస్మరించారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వీడియోనో లేదా ఆ స్టేట్మెంట్ లో పెడితే పవన్ కళ్యాణ్ గారు కాదండి, అలా పవన్ కళ్యాణ్ గారిని కూడా పెడుతుంటాం. ఇవి మీరు అన్నట్టు ఎక్కడో ఒక అగాధాన్ని సృష్టించి వైషమ్యాలని సృష్టించి పార్టీలో రచ్చ చేయించాలని వాళ్ళు భ్రమ పడుతున్నారు. కాబట్టి అలాంటి జిత్తుల మారి పనులకి ఇక్కడ ఊరు లొంగరు. శ్రీకృష్ణుడు అర్జునుడి మధ్య కూడా యుద్ధం పెట్టాలని అనుకున్నారు అప్పట్లో. అలా వీళ్ళిద్దరూ కృష్ణార్జున్ లాగా అన్నదమ్ముల్లాగా, అక్కడ కృష్ణార్జున్ అంటే మామ బావ అనుకోండి, ఇక్కడ అన్నదమ్ముల్లాగా చాలా అన్యోన్యంగా అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నారు. అయితే మీరు అన్నట్టు చాలా ఈ సోషల్ మీడియాలో రకరకాలుగా పెడుతుంటారండి, ఏదేదో పెట్టేస్తారు. ఇది పార్టీ పదవులు కూడా వీళ్ళే ఇచ్చేస్తున్నారు. ఏదో వీళ్ళకి ఎంత పర్సెంటేజ్, వాళ్ళకి ఎంత, అదో వీళ్ళకి అయిపోయింది, ఆయనకి ఈ పదవి, ఈయనకి ఆ పదవి, ఏదో ఆయన టీటీడీ బోర్డు చైర్మన్, ఈయన ఇంకో, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. దాన్ని బాగా వైరల్ చేస్తారు. ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ జిత్తుల్లో మారి నక్క బుద్ధులు మానుకోకపోతే వైసీపీ వాళ్ళకి మరింత నష్టం కలుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు లేదా పార్టీ నాయకులు ఏదైనా ఉంటే నిర్మాణాత్మకంగా ఎదుర్కోండి. ఒక పాలసీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాము, అది గొప్పదైతే మీ యాంగిల్లో మీరు చెప్పండి, ప్రజల్ని కన్విన్స్ చేయండి. మేము ఇంత అద్భుతమైన మంచి చేయాలన్న ఉద్దేశంతో యాక్ట్ పెడితే తెలుగుదేశం రద్దు చేశారు, ఇది ఉంటే ఇలా లాభం అని చెప్పండి. అంటే కన్విన్స్ చేయండి. మీ మాట వింటే ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారు, ఆ తెలుగుదేశం ఇలా చేశారు. లేదా ఇంకొక పథకం, ఏ పథకం అయినా ఎక్కడైనా ఏదైనా జరిగితే దాన్ని నిర్మాణాత్మకంగా చెప్పాలి, లేదా విమర్శనాత్మకంగా చెప్పాలి. ఆ విమర్శన వెనక సహేతుకత ఉండాలి, చట్టబద్ధత ఉండాలి, ఒక తర్కం ఉండాలి, న్యాయం ఉండాలి. అలా విమర్శలు చేస్తే మంచిది. కానీ లేదో కుట్రలు చేసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మధ్య ఏదో అగాధాలు సృష్టిస్తున్నామని వాళ్ళు భ్రమపడితే అవి ఏమి కుదిరే పని కాదు. ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన సాగిస్తుంది. కాబట్టి వాళ్ళ కుట్రలన్నీ చెల్లుబాటు కావన్న విషయం వాళ్ళు గమనిస్తే మంచిది. కాకపోతే దీన్ని రాజకీయంగా ఎలా చూడాలి సార్? ఎందుకంటే మనం చూసాం 2019లో చంద్రబాబు గారు బీజేపీతో అంతకుముందు డిఫర్ అయ్యారు. తర్వాత బీజేపీ రాజకీయంగా ఎంత ఉపయోగపడుతుంది, లేకపోతే ఎలక్షనీరింగ్లో ఎంత ఉపయోగపడుతుంది అని రిలీజ్ అయ్యి మళ్ళీ బీజేపీకి దగ్గర అయ్యారు. అలాగే
జగన్మోహన్ రెడ్డి గారు, మనం అంతకుముందు కూడా విన్నాము, 2019 ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మధ్య పవన్ కళ్యాణ్ మధ్య ఒక మీటింగ్ జరిగింది. అప్పుడు గవర్నర్ నరసింహ గారే ఆ మీటింగ్ చేశారు, కానీ అది సక్సెస్ అవ్వలేదు అన్నారు. సో అప్పుడు పవన్ కళ్యాణ్ స్ట్రెంత్ రియలైజ్ అవ్వని జగన్మోహన్ రెడ్డి మొన్న 2000 మన 24 ఎలక్షన్స్ తర్వాత అది రియలైజ్ అయ్యి మళ్ళీ పవన్ కళ్యాణ్కి దగ్గర అవడానికి ఏమన్నా పావులు కదుపుతున్నాడని చూడొచ్చా సార్? అంటే 2029లో ఈ రోజు చంద్రబాబుకు సపోర్ట్ చేసావు కదా, ఇప్పుడు నాకు సపోర్ట్ చెయ్యి అని ఆయనే తిప్పుకోవడానికి ఏమన్నా స్లోగా ప్రయత్నాలు మొదలెడుతున్నారా? అందుకే వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ జేజేలు కొడుతున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు అని అనుకోవచ్చా సార్? అదేం లేదండి. అంటే అంత మీరు అంటే ఇక్కడ కొంత వ్యక్తిగతంగా చెప్తాను. అంత తెలివితేటలు ఉన్నవాడైతే జగన్మోహన్ రెడ్డి ఎంత ఘోరంగా ఓడిపోతాడు. మరీ ఘోరమా అంటే మాకు నాకే ఇంత ఘోరంగా 11 సీట్లకు ఓడిపోతాడండి. అంత ఘోరంగా అతనికి షర్మిల గారు చెప్పినట్టు అహంకారము నరనరాన ఉందండి. తల వెంట్రుక కొన మీద కూడా అహంకారం ఉంది. అహంకారము ఆర్భాటం. ఆ అహంకారం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో కలుపుకుపోవాలి పవన్ కళ్యాణ్ ఏమి ఉండదండి. ఆయన చూడండి, కాంగ్రెస్ వాళ్ళు నా దగ్గరికి రాలేదంట. నీ దగ్గరికి ఎందుకు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు? ఈయనేదో పెద్ద దేశాన్ని ఉద్ధరించినట్టు ధర్నా చేస్తే కాంగ్రెస్ ఇంకా ఆడికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక వచ్చి ఆయనకి పూలమాలేసి అన్నా నువ్వు మహానుభావుడి దేశాన్ని ఉద్ధరించాలని రాలేదు. ఆ తెక్కలోనే చూస్తే ఎవరు వస్తారండి? ఆ పక్కన ఎవరు కూడా రారు. ఎవరన్నారంటే బాధపడతారు. అంత తెలివితేటలే లేదు అతనికి. మూర్ఖత్వం, అతను మొండి వాదన మీరు చూడండి. అయితే ఇంత ఘోరంగా ఓడిపోతారు అంటే నేను ఆ పార్టీ ఓడిపోతే ఇక్కడ మళ్ళీ మా వాళ్ళు ఉన్న అంత సానుభూతి అని అడగద్దండి. ఇంత ఘోరంగా ఓడిపోరండి, ఎవరు కూడా ఓడిపోరు. ఎందుకు ఓడిపోరంటే సక్రమంగా పనిచేస్తే సభ్యతా సంస్కారం ఉంటే ప్రజలు కొన్ని చోట్లనే ఆదరిస్తారు కదండి. కనీసం కులాలు వర్గాలైనా ఆయనకు సపోర్ట్ గా ఉంటాయి కదంటే. ఉదాహరణకి అంటే నేనేమి ఇక్కడ కులాలు రెచ్చగొట్టాయి, బాగా పూర్తిగా రెడ్లే ఉన్న నియోజకవర్గాలన్నా ఆయన గెలిచుంటారు కదండి రాయలసీమలో. ఉదాహరణకు మా జీడి నెల్లూరు ఉందండి, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో 50,000 మంది రెడ్లు ఉన్నారండి, 60,000 మంది ఎస్టీలు ఉన్నారు. 2 లక్షల్లో 1,10,000 వీళ్ళే. ఈ కులాలు వేస్తే కూడా ఎప్పటికీ ఇంతవరకు చాలా 94 తర్వాత ఎప్పుడు తెలుగుదేశం అక్కడ గెలవల. అలాంటి చోట రెడ్లు కూడా తిరుగుబడేశారంటే అర్థం చేయండి. అంటే నేను ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు మద్దతు ఇచ్చిందంతా మనోడు కదా అని రెడ్లు, రాయలసీమ రెడ్లు. ఆ రెడ్లు కూడా ఆయనకు వేయలేదు అంటే అర్థం చేసుకోండి అతను ఎంత అహంకారపూరితంగా కక్షపూరితంగా అవినీతి అక్రమాలు చేశారో అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎక్కువ మంది నష్టపోతున్నది రైతులు. ఆ రైతుల్లో ఎక్కువ మంది ఉన్నది రెడ్లండి. రెడ్లకే వేరే ఎక్కువ మంది వ్యవసాయ ఆధారంగా ఉన్న పెద్ద భూస్వాములు కావచ్చు, చిన్న రైతు కావచ్చు, కూలీ కూడా కావచ్చు. వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. కాబట్టి ఆయన ఏదో పవన్ కళ్యాణ్ గారితో ఇంకోసారి కలుస్తారనో, మరో బీజేపీతో కలుస్తారనో, కాంగ్రెస్ తో కలుస్తారని నేను అనుకోను. కొన్ని ఎవరితో కలవడు, ఆయన ఆ పార్టీని మూసేసి జైల్లో ఉంటాడా, బెంగళూరులో ఉంటాడా, సన్యాసుల్లో కలుస్తాడా, కాలమే నిర్ణయిస్తుంది. చూద్దాం సార్, డెఫినెట్గా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నెమ్మదిగా, అంటే ఆయన అప్పుడే జనాల్లోకి రారనుకున్నాం, కానీ నెమ్మదిగా బయటకు వస్తున్నారు. అలాగే ఆయన సోషల్ మీడియా సపోర్టర్స్ కావచ్చు, ఆయన కొంతమంది టీం కావచ్చు, వాళ్ళంతా కూడా నెమ్మదిగా యాక్టివేట్ అయ్యారు. సో యాక్టివేట్ అయ్యి రకరకాల విష ప్రచారాలు అయితే చేయడం మొదలెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029కి పావులు కదపడం మొదలెట్టారు. తెలుగుదేశం వాళ్ళు కూడా కొంచెం దాన్ని ఎలర్ట్గా ఉంటే మంచిది. అంటే ఆయనకు మరీ ఘోరంగా ఓడిపోయారు, ఆయన ప్రజలు రికగ్నైజ్ చేయరని ఆలోచించి అనవసరంగా ఆయనకి మరీ ఎక్కువ లీనియన్స్ ఇస్తే మాత్రం మళ్ళీ తెలుగుదేశానికి ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం ఉంది సార్. అది గ్రహించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.